this term called aliens. ఆ, అసలు aliens ఉన్నాయా? లేవా? ఈ రీసెంట్ గా వచ్చిన ఇన్సైట్స్ కానీ ఇవన్నీ నిజంగా అసలు ఉంటున్నాయా లేవా అని ఒక దానికి ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ టు యూ అనమాట. ఓకే. మీ పర్సెప్షన్ బట్టి వాట్ యూ థింక్ అబౌట్ aliens? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యూనివర్స్ లో దర్ సో మెనీ గ్యాలక్సీస్ లైక్ ఆర్ ఇప్పుడు మనం ఉన్నది మిల్కీవే గ్యాలక్సీలో. రైట్. ఓకే, బట్ సోలార్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద ప్లానెట్ సిస్టమ్స్. There are billions of such planet systems just in Milky Way galaxy, and there are trillions of galaxies. Okay, so looking at the vastness of the universe, there are a lot of exoplanets which can come. Exoplanets ante earth laga ఉండగలిగే అట్మాస్ఫియర్ ఉండే ప్లానెట్స్, క్లోజ్ గా ఉండే ప్లానెట్స్. దేర్ సో మెనీ ప్లానెట్స్. సో ప్రాబబిలిటీ వైజ్ ఇట్స్ ఏ వెరీ హార్డ్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ దట్ దేర్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఏలియన్స్. ఓకే, కాకపోతే there is another argument అనమాట. ఓకే, సో ఇన్ఫాక్ట్ సైంటిఫిక్లీ there is something called డ్రేక్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది. డ్రేక్ ఈక్వేషన్. సో దాంట్లో అదేం చెప్తుంది అంటే వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ సివిలైజేషన్ విచ్ కెన్ హ్యావ్ ఏలియన్స్. ఓకే, సో ఆ ఈక్వేషన్ లో ఏంటంటే చూస్తారనమాట ఎన్ని స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ లో ఎన్ని ప్లానెట్స్ రావగలదు, ఎన్ని ప్లానెట్స్ లో ఎర్త్ లాంటి అట్మాస్ఫియర్స్ ఉండొచ్చు, యూనో ఎక్కడెక్కడ లైఫ్ ఎవాల్వ్ అవ్వచ్చు, లైఫ్ ఇంటెలిజెంట్ లైఫ్ ఎక్కడ ఎవాల్వ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉండి. సో ఇట్ ప్రిడిక్ట్స్ దట్ ఎనీవేర్ ఫ్రమ్ 1000 to some millions of chances of having aliens ani. Okay, but still there is no evidence as on today. There is zero evidence that there are aliens. Makes sense. But na feeling ఏంటంటే this bacterial life and microbial life, I think very high chance. It's just a matter of time that అంటే ఇప్పుడు మనం ఈవెన్ మూన్ మిషన్స్, మార్స్ మిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఈవెన్ వీనస్ మిషన్స్. సో క్లోజ్ టు ఎర్త్ ఉన్న ఏవైతే బాడీస్ ఉంటాయో there is a high chance that microbial life can be there. Just a matter of time probably will detect, and that will be a biggest detection అనమాట. లైక్ సంథింగ్ గ్రేట్ లెర్నింగ్ ఫర్ హ్యూమానిటీ. అసలు ఎర్త్ రౌండ్ గా ఉంటది అని తెలియటం ఆ లెవెల్లో నడుస్తున్నాయి కదా. నడుస్తా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎర్త్ రౌండ్ గా ఉంటాయి అని తెలియటమే ఇట్స్ లైక్ గ్రేట్ లెర్నింగ్ ఫర్ హ్యూమానిటీ కదా. ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, ఎర్త్ చుట్టూ అన్ని ప్రపంచం తిరగదు, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది అన్నది, ఇలాంటివన్నీ స్మాల్ రెవల్యూషన్స్. ఇవన్నీ చాలా రీసెంట్ గా యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ లైక్ ఫ్యూ హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్ నుంచే యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్స్. Slowly, I think once we detect any microbial thing beyond Earth, మన హోల్ పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది. లైఫ్ ఈజ్ ఎవ్రీవేర్, ఇట్ క్యాన్ బి ఎనీవేర్ అన్న ఒక ఐడియా వస్తుంది. బట్ ఇంటెలిజెంట్ లైఫ్ ఉందా లేదా అనేది స్టిల్ ఏ బిగ్ డిబేట్. ఎందుకంటే లైక్ ఇన్ఫాక్ట్ ఈవెన్ ఎర్త్ లో కూడా వీఆర్ ద ఓన్లీ లైక్ ప్రాపర్ ఇంటెలిజెంట్ బీన్స్ ఆన్ ఎర్త్. అండ్ వీఆర్ సపోజ్ టు గెట్ ఎక్స్టెంట్ ఆల్మోస్ట్ 9 lakh years ago. 9 lakh years ago there was only 1,000 people. ఆ టైంలో దట్ ఇస్ కాల్డ్ హోమో ఎరెక్టస్, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పీషీస్ అనమాట. సో దట్ ఈస్ ఓన్లీ లైక్ 1,000 people. ఇఫ్ వాళ్ళకి ఏదన్నా ఒక డిసీజ్ వచ్చో ఏదైనా ఉంటే ఇట్స్ లైక్ కంప్లీట్ ఉండేది కాదు. జస్ట్ 1,000 people 9 lakh years ago. Right. So this was the scenario. So అంటే మన ఎగ్జిస్టెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వెరీ low probable event which happened. So ప్రపంచంలో but there is so much probability that it will be there because so many planets ఉంటాయి, so many environment which can contain life, which can persist life is there. So probability wise it looks like it is possible. So నా ఫీలింగ్ ఏంటంటే microbial life is definitely there, just a matter of time that we detect it, but still fingers crossed ఇంకా we couldn't detect anything. And but intelligent life ఉంటుందా లేదా అనేది it's a debate, ongoing debate. So there's some signals they got it, but traces ఉన్నాయని చెప్పి traces ఉన్నాయి, but still nothing is confirmed that it is from alien space. So the hunt is still on. So probably the day will come. Yeah. So there's a lot of effort going on globally to find alien spaces and all. నా ఫీలింగ్ ఏంటంటే microbial is definitely there. Intelligent species ఉంటాయా లేదా అనేది probability looks very high, but actual గా ఉంటారా లేదా అనేది ఎవిడెన్స్ లేదు. So still I'm in a paradox really whether it is there or not. Let's see, probably in our lifetimes if we are able to detect an alien space it will be good.